ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో ఘోరమైన ప్రదర్శన చేసి నిరాశలో ఉన్న సంజు శాంసన్ కు మరో షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా సంజు శాంసన్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్తో 5వ టీ20 సందర్భంగా సంజు చూపుడు వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి సంజు చూపుడు వేలిపై బలంగా తాకింది. ఈ సందర్భంగా సంజు చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఆ తర్వాత సంజు బ్యాటింగ్ ను కొనసాగించినప్పటికీ కొద్దిసేపటికే అవుట్ అయ్యాడు. అనంతరం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో సంజు కీపర్ గా బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సంజు చేతివేలికి ఫ్రాక్చర్ అవ్వడంతో రానున్న 6 వారాలు క్రికెట్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఈ గాయం కారణంగా సంజు రంజీ బరిలో ఉండడని సమాచారం. అంతేకాకుండా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు కూడా సంజు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది రాజస్థాన్ జట్టుకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అదే సమయంలో సంజుకు కూడా ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో ఫెయిల్ అయిన సంజు ఐపీఎల్లో సత్తా చాటాలని భావించాడు. కానీ ప్రస్తుతం అతడి గాయాల దృష్ట్యా అది నిజమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో ఓపెనర్ స్థానం కోసం జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, గిల్ పోటీ పడుతున్నారు. సంజు వీలైనంత త్వరగా తన ఫామ్ ను అందుకుని సత్తా చాటితే జట్టులో ఉంటాడు. అలా కాని పక్షంలో వేరే ఆటగాడిని టీ20 ఓపెనర్ గా బీసీసీఐ సెలెక్ట్ చేయడం ఖాయం. మరి గాయం నుండి కోలుకున్నాక ఐపీఎల్ 2025లో సంజు ఏ మేరకు సత్తా చాటుతాడో వేచి చూడాలి. భారత టీ20 ఓపెనర్ స్థానానికి సంజు న్యాయం చేస్తున్నాడా? ఒకవేళ న్యాయం చేయకపోతే అతడి స్థానంలో ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.